పాకిస్తానీలకు దేశం ఖాళీ చేయాలన్న ఆదేశం. భారత ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్ నేతృత్వంలో ఢిల్లీలో అత్యవసరంగా కీలక స్థాయిలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇది పహల్గాం ఉగ్రదాడిలో 27 మంది భారతీయులు మరణించిన 24 గంటల వ్యవధిలో జరిగింది. ఈ అత్యవసర సమావేశంలో భారత ప్రభుత్వం 5 కీలక నిర్ణయాలు తీసుకుంది. వాటిని సింపుల్ గా చూద్దాం. వాఘా అటారీ బోర్డర్ తక్షణమే మూసివేత. భారత ప్రభుత్వం వెంటనే వాఘా అటారీ సరిహద్దును మూసివేస్తున్నట్లు ప్రకటించింది. దేశంలో ఉన్న పాకిస్తాన్ పౌరులందరూ 48 గంటల్లో భారత్ విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశించింది. ఇండస్ వాటర్ ఒప్పందం నిలిపివేత. 1960లో వరల్డ్ బ్యాంక్ మధ్యస్థికత్వంలో భారత్ పాకిస్తాన్ మధ్య కుదిరిన ఇండస్ వాటర్ ట్రీటీని తాత్కాలికంగా నిలిపివేశారు. దీని ప్రకారం పాకిస్తాన్కు ఇండస్ జలం, చెనాబ్ నదుల హక్కులు ఉండగా భారత్కు బియాస్, రవి, సుట్లెజ్ నదుల హక్కులు ఉన్నాయి. దీనికి ఏకపక్షంగా రద్దు చేయలేమన్నా నిలిపివేయడం పాకిస్తాన్ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను తీవ్రమైన ప్రభావానికి గురిచేస్తుంది. భారత రాయబార కార్యాలయంలోని ఉద్యోగుల సంఖ్య తగ్గింపు. ఇస్లామాబాద్లో ఉన్న భారత హై కమిషన్లోని వాయు అండ్ నావిక సలహాదారులను వెనక్కి పిలిచారు. ఇకపై అక్కడ కేవలం 30 మంది ఉద్యోగులతో పరిమితంగా పనిచేస్తారు. పాకిస్తాన్ సైనిక రాయబారులను దేశం నుండి బహిష్కరణ. భారత్లో ఉన్న పాకిస్తాన్ సైనిక రాయబారులకు పర్సోనా నాన్ గ్రాటా హోదా కల్పించి 7 రోజుల్లో దేశం విడిచి వెళ్లాలని చెప్పింది. అప్పటికీ వెళ్లకపోతే తదుపరి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. సార్క్ వేషాలు రద్దు. పాకిస్తాన్ పౌరుల కోసం ఇచ్చిన షార్క్ వేషాలను పూర్తిగా రద్దు చేశారు. వాఘా బోర్డర్ మూసివేయడంతో పాటు ఈ నిర్ణయం కూడా అమల్లోకి వచ్చింది. ఈ చర్యలన్నీ పాకిస్తాన్తో ఉన్న సంబంధాలను తీవ్రంగా దెబ్బతీసే విధంగా ఉన్నాయి. ఉగ్రవాదానికి భారత ప్రభుత్వ సమాధానం గట్టిగా ఉండబోతుందని స్పష్టంగా తెలుస్తోంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.